ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ మాటలు వినడానికి వచ్చి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీలో ఉన్నటువంటి మహిమను తెలుసుకోవడానికి వారికి కావలసిన ఉపదేశమును అనుగ్రహించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మరొక్కసారి యేసు ప్రభు వారి యొక్క మహిమను మనము ఆలోచించుచూ ఉన్నటువంటి సమయంలో ప్రభువు ఏ విధముగా తన బిడ్డలను బలపరుచుకుంటూ ఉంటారు అనేటువంటి సందర్భాన్ని చూచి ఉన్నప్పుడు మనకి కనబడినటువంటి మాటలను అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో చదువుకున్నామండి. 7వ అధ్యాయము 58వ వచనమండి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచూ ఉండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ స్టెఫను అనేటువంటి మహాభక్తుడు సేవ చేస్తూ ఉన్నాడు. ఇతని యొక్క చరిత్రను మనము ఆలోచించి ఉన్నట్లయితే ఆ రోజుల్లో జరిగి ఉన్నటువంటి సభలో 6వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికోనోసు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడను అంతియోకయ వాడగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొనిరి. 7 పెద్దలను ఏర్పరిచి ఉన్నారు. ఆ రోజుల్లో అపోస్తులు ఎవ్వరూ కూడా సంఘము యొక్క కార్యక్రమాల్లో వారు పాలుపుచ్చుకొనలేదు. సంఘము యొక్క కార్యక్రమాలంటే పంచిపెట్టేటువంటివి కానీ, వారు సంఘములో ఏర్పరచవలసి ఉన్నటువంటి నీతి నిబంధనలన్నింటినీ కూడా వారు మోయడానికి 7 పెద్దలను మీలో ఏర్పరచుకోనండి అని చెప్పినప్పుడు మొదటి పెద్దగా స్టెఫన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్టెఫన్ భక్తుడు ఏ విధముగా సేవ చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు స్టెఫన్ యొక్క ప్రసంగములో చాలా కఠినమైనటువంటి మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము అపోస్తుల కార్యములో 51వ వచనములో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచూ ఉన్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయితిరి. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు అని చెప్పాను. ఈ ప్రసంగం స్టెఫను చేస్తూ ఉన్నాడు. స్టెఫను చేసేటువంటి ఈ ప్రసంగానికి వాళ్ళందరికీ కూడా కోపము వచ్చి ఆ సమయంలో వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచూ ఉన్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి.
ఇక్కడ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపించటానికి కారణము భక్తుడైనటువంటి సౌలు అనేటువంటి పౌలుని మనం ఇక్కడ చదువుచూ ఉన్నాం. సౌలు అనేటువంటి పేరు కలిగిన ఇతను యోధా మత ప్రవిష్టుడయ్యుండి యోధా మతము మాత్రమే అంగీకరించాడు, కానీ ప్రభువుని గురించి అతను చెప్పటానికి ఇష్టపడలేదు అని కూడా మనం చదువుకున్నాం. అంతేకాకుండా అతను చేసి ఉన్నటువంటి క్రూరమైన పని ఏంటంటే, ఎవరైనా సరే యేసు ప్రభువారిని గురించి చెప్పితే వారిని హింసించేటువంటి అధికార పత్రాన్ని కూడా అతను పొంది ఉన్నాడు. అందువలన ఈ సౌలు అనేటువంటి ఇతని యొక్క పరిస్థితిని మనము చూచి ఉన్నప్పుడు, అతను స్టెఫన్ ఎప్పుడైతే తను చూచి ఉన్నటువంటి విషయాన్ని, అనగా ఏమి చూచానని చెప్తున్నాడంటే, ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచూ ఉన్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచూ ఉండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ మాటలు మనం వింటూ ఉన్నటువంటి సమయంలో ఇతని యొక్క ప్రార్థన యేసు ప్రభు వారికి చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యేసు ప్రభు వారికి ప్రార్థన చేసేటువంటి ఈ భక్తుని యొక్క విచారకరమైన మరణాన్ని కూడా మనం చదవవలసి ఉన్నామండి. అతను యేసు ప్రభువా అని బోధిస్తూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచూ ఉండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతను మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను అనగానే మనము గమనించవలసింది ఏంటంటే, స్టెఫను చనిపోయి ఉన్నాడు. స్టెఫను ఎవరికి ప్రార్థన చేసి ఉన్నాడు? ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడు? ఇది మానవుడు గ్రహించవలసి ఉన్నటువంటి విషయమండి. యేసు ప్రభు వారికను దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటి? దేవుని యొక్క కుమారుడు అని చెప్పబడి ఉన్నటువంటి యేసు ప్రభువారు ఆయన ఏ విధముగా తన యొక్క స్థితిని గమనించుచు ఇక్కడ భక్తుని యొక్క ప్రార్థనను పరిశుద్ధ గ్రంథములో మనము ఆలోచించి ఉన్నట్లయితే చూడండి, అదే విషయాన్ని పొడిగించుకుంటా, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. భక్తి కలిగిన మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. చంపేసేస్తారండి. ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసి ఉన్నాం. ఎందుకు చంపారు అంటే, యేసు ప్రభువారిని రక్షకుడు అని చెప్పినటువంటి భక్తుడైన స్టెఫన్ని చంపివేసి ఉన్నారు. అంతేకాకుండా చంపటానికి కారణమైనటువంటి వాడు భక్తుడైనటువంటి సౌలు, అనగా పౌలుగా మార్చబడి ఉన్నటువంటి సౌలు అని ఆలోచించవలసి ఉన్నాం. అయితే ఈ సౌలు యొక్క పరిస్థితి ఏ విధముగా మార్చబడి ఉన్నది? సౌలు అనేటువంటి అతన్ని పౌలుగా మార్చటానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అని మనం ఆలోచించి ఉన్నట్లయితే, యేసు ప్రభువారే సౌలుతో మాట్లాడాడు. సౌలుతో మాట్లాడేటువంటి సమయంలో సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచూ ఉన్నావు అనేటువంటి మాటలు మనం వింటూ ఉన్నామండి.
అనగా సౌలుతో దేవుడు మాట్లాడి ఉన్నాడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు. మనం ఇక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువు, పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి మనము ముగ్గురు దేవుళ్ళని మనం ఆలోచిస్తూ ఉన్నామండి. ముగ్గురు దేవుళ్ళ లేకుంటే దైవికమైనటువంటి శక్తి ఒక్కటేనా అని మనము పరిశీలించవలసి ఉన్నాం. వాటిలో తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, రక్షకుడైనటువంటిది ప్రభువు ఒక్కడే, ఆయన యేసు ప్రభువారు. ఆయన వెళ్ళి పంపించి ఉన్నటువంటి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అని మనము తెలుసుకోవడానికే ఈ రోజున మన వాక్య ధ్యానములో ఉన్నామండి. కాబట్టి మనము ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎవరి ద్వారా దేవుణ్ణి అడుగుచూ ఉన్నాం, ఆ మాటలను మనము ఆలోచించినప్పుడు చాలామంది కూడా ముఖ్యంగా ప్రభువుని ఎరుగనటువంటి వారికి ఆశ్చర్యంగా ఉంటాయండి. ప్రభువుని ఎరగనటువంటి వారు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంటే, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ కుమారుడైన మీ ప్రియ కుమారుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తారండి. ఆ తర్వాత నజరేయుడైన యేసు ప్రభువారి పేరుతో ప్రార్థన చేస్తున్నాము అని కొంతమంది చేస్తూ ఉంటారు. మరికొందరైతే యేసయ్యకు డైరెక్ట్గా చేస్తూ ఉన్నట్లుగా మనం ప్రార్థనలు చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము ఆలోచించవలసి ఉన్నటువంటి ఈ విషయాన్నే యేసు ప్రభువారు ఏ విధముగా వివరించి ఉన్నాడో ఆ సందర్భాల్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే యేసు ప్రభువారు ఏ విధముగా రక్షకుడై భూమి మీద జన్మించి ఉన్నాడో, ఏ విధముగా ఆయన రక్షణకు పాత్రుడై ఉన్నాడో ఆ విషయాల్ని మనం వరుసవారీగా పరిశీలించుకుంటూ వద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో చదువుకుందామండి. ఇక్కడ యేసు ప్రభువారిని గురించి ఎక్కువగా చెప్పబడి ఉన్నటువంటి భక్తుని యొక్క చరిత్రను 1వ అధ్యాయము 10వ వచనములో ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలిసి కొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషులేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క బిడ్డలుగా చెప్పబడి ఉన్నటువంటి మనుషులను వివరంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. వాటిలో మనము ఆలోచించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, తన్ను ఎందరూ అంగీకరించిరో, యేసు ప్రభువారు రక్షకుడు అని అంగీకరించినటువంటి వారికే పాపక్షమాపణ ఉంటుందండి. చాలామంది కూడా ఈ విషయాన్ని ఇంకా క్రొత్తగా ఆలోచిస్తూ ఉంటారండి. మరికొంతమంది అయితే పాత నిబంధన అంతా కూడా కొట్టివేయబడ్డది అని చెప్పుకుంటూ ఉంటారండి. కానీ అది కాదు ప్రియులారా. మనము ఏ విధంగా ప్రభువునందు ఉన్నామో అనేటువంటి వాక్యాన్ని మనం ఆలోచించవలసి ఉన్నాం. యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయములో చెప్పబడి ఉన్న మాటలను మనము ఈ సమయంలో చదువుకుందామండి. 16వ అధ్యాయము 7వ వచనమండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. ఈ మాటలు యేసు ప్రభువారు తన బిడ్డల మధ్యలో చెప్పి ఉన్నటువంటి మాటలే. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళకపోతే ఆయన మీ దగ్గరకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చాలామందికి ఆయన అనేటువంటి మాట అర్థం కాదండి. పరిశుద్ధాత్ముణ్ణి యేసు ప్రభువారు
ఆయన అని చెప్పుచూ ఉన్నారాయన. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. మనం ఇక్కడ ముగ్గురు దేవుళ్ళను ఆలోచిస్తూ ఉంటామండి. అది కాదు, దేవుడు ఒక్కడే. ఆయన సర్వాధికారి. ఆయన అధికారము చేత ప్రపంచాల్ని కలుగు చేసి ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా ఆయన భూమి మీద ఉన్నటువంటి సమయంలో నేను వెళ్ళిపోవడము వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, నేను వెళ్ళి ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పుచు ఇంకా ఏమని చెప్తూ ఉన్నారంటే, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన వచ్చి ఏమని, ఎవరిని ఎలాగ ఒప్పింప చేస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటా వచ్చినప్పుడు 8వ వచనములో 16వ అధ్యాయము 8వ వచనములో ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును అని వివరంగా చెప్పుచు, లోకులు నాయందు విశ్వాసము ఉంచలేదు కనుక పాపమును గూర్చి, ఈ పాపమును గూర్చి అనేటువంటి మాట మనం పరిశుద్ధ లేఖనములో ఆలోచించి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపాన్ని గురించి మనకు తెలియచేస్తాడు. ఆయన పాపాన్ని గురించి ఎలాగ తెలియచేస్తారు అనేటువంటి సందర్భాన్ని మనం ఒక్కసారి ఆలోచించి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాన్ని పాపమును గూర్చి, పాపము అనగానే మానవుడు పాపములో పుట్టి ఉన్నాడని భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తూ ఉన్నాడని. ఒక్కసారి మనము భక్తుడైనటువంటి దావీదు యొక్క చరిత్రలో ఆయన చేసి ఉన్నటువంటి ప్రార్థనను మనము ఆలోచించి ఉన్నప్పుడు 51వ దావీదు కీర్తనలో 51వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందామండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, నీవు అంతరంగములో సత్యమును కోరుచూ ఉన్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు, నేను పవిత్రుడనొగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, హేమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఈ మాటలను మనము ఆలోచించినప్పుడు 51 మొదట్లో దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. మనం ఒక్కసారి దావీదు భక్తుని యొక్క చరిత్రను చూచి ఉన్నప్పుడు అతను ఎలాంటివాడు, చిన్నప్పటి నుండి భక్తి కలిగిన జీవితాన్ని జీవించి ఉన్న భక్తుణ్ణి కూడా అపవాది శోధించి పాపంలో పడవేశాడు. బత్షెబ అనేటువంటి ఆమెతో పాపాన్ని రుచి చూచిన తరువాత కలవరపడేటువంటి దావీదు హృదయాన్ని దేవుడు తను పశ్చాత్తాపపడేటువంటి రీతిగా మాట్లాడుచు ఈ మాటలను వ్రాసి ఉన్నాడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అనగా మానవుని యొక్క పాపము ఎంత భయంకరమైనదో ఇక్కడ ప్రభువు మనకు చెప్పుచూ ఉన్నాడని. ఆయన పాపమును గూర్చి అనని చెప్పుచు, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు, లోకులు నాయందు విశ్వాసము ఉంచలేదు అని చెప్పుచు, తర్వాత పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి, మీరిక నన్ను చూడరు కనుక నీతిని గురించి. మొదటిసారిగానేమో పాపాన్ని గురించి మీరు నన్ను నమ్మలేదు కాబట్టి పాపము మీ యందు నిలిచి ఉంటుంది అని చెప్పుచు, రెండవసారికి వచ్చేసరికి నేను తండ్రి దగ్గరకు వెళ్ళుచూ ఉన్నారు కాబట్టి మీరిక నన్ను చూడరు గనుక నీతిని గురించి, ఆ తర్వాత ఈ లోకాధికారి
తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయను. 3 విషయాలు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడు. ప్రియులారా, ఈ రోజున మనం ఒక్కసారి మన నిజస్థితిని ఆలోచించినప్పుడు చాలామంది ఈ పరిస్థితిని గమనించవలసి ఉన్నారండి. ఒకతను భయంకరమైన వ్యాధితో బాధపడుచూ ఉన్నప్పుడు అతను ప్రభు దగ్గరికి వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు. తర్వాత అతని చరిత్ర విన్నప్పుడు నేను చాలా విచారపడ్డానండి. ఏంటంటే రైలు క్రింద పడి చనిపోయాడు. కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు అతను ఒక భయంకరమైన వ్యాధితో ప్రభు దగ్గరికి వచ్చాడని. అతని స్థితి అతను కనుగొనలేకపోయాడు. నా యొక్క ఈ పరిస్థితుల్లో నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళను కాబట్టి నేను పశ్చాత్తాపపడాలి అనేటువంటి ఆలోచనలోనికి అతను రాలేదు. అతను ఎలాంటిదైనా సరే చచ్చిపోవాలి అని అనుకున్నాడు. చనిపోయి అతను సాధించినటువంటిది ఏమీ కూడా లేదండి. కారణం ఏంటంటే అతనికి వచ్చిన వ్యాధి చాలా భయంకరమైనది. అతని వయసు చాలా చిన్న వయసు, అతనికి చిన్న బిడ్డలు ఉన్నారు, అతని భార్య ఉన్నది. ఇవేమీ కూడా ఆలోచించకుండా పోయి చనిపోతే దేవుడు విడిచిపెడతాడా? ప్రియులారా, మనం ఒక్కసారి గమనించాలి. అందుకనే ఆయన మీద నమ్మకం ఉన్నట్లయితే మన పాపాన్ని తీసివేయడానికి వచ్చి ఉన్న రక్షకుడు అని మనం నమ్మవలసి ఉన్నాం. రక్షకుడు ఎప్పుడు కూడా ఆయనను నెట్టివేసేటువంటి వాడు కాదు. రక్షకుడు ఎప్పుడు కూడా రక్షించటానికి సహాయపడేటువంటి దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత రెండవది ఏంటయ్యా అంటే అతను వచ్చినప్పుడు పూర్తిగా యేసు ప్రభువారు నాకు ఇచ్చిన వాక్య ప్రకారముగా నేను ప్రభు కొరకు జీవించాలి అనే ఆలోచనతో అతను ప్రభు దగ్గరకు రావాల్సి ఉన్నాడు. కానీ ఆ విధంగా కూడా రాలేదు. చివరిసారిగా యేసు ప్రభువారు చెప్పేది తీర్పు తీర్చబడి ఉన్నది. అపవాదిని దేవుడు క్షమించి ఉన్నట్లుగా మనకి వ్రాయబడలేదు, కానీ అపవాది పశ్చాత్తాపపడేటువంటి మనసు అతనికి లేకుండా కఠినము చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఎలాగా దేవుణ్ణి రక్షకునిగా యేసు ప్రభువారిని అంగీకరించవలసి ఉన్నామో ఒకసారి గమనించుదాం. మన పాపాలు తెలియచేసేటువంటి ఆయన, ఆ తర్వాత మనలో ప్రభువుని చూపించేటువంటి ఆయన, మనకి జ్ఞానాన్ని ఇస్తూ లోకమంతటికీ కూడా తీర్పు తీర్చే దేవుని దగ్గర నిలబడేటువంటి మనము ఎలా ఉన్నాం? మన స్థితి బాగున్నదా? మనము ఏ స్థితిలో ప్రభు పిలిచినా కూడా, ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి మానవుడు వెళ్ళినా కూడా ప్రేమతో ఆదరించినటువంటి యేసు ప్రభువారిని మనము కలిగి ఉన్నాం. యేసు ప్రభువారు బలవంతంగా చావండి అని ఎక్కడా కూడా చెప్పబడలేదండి. ఎందువలనంటే పేతురు యేసు ప్రభువారిని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడినట్లుగా 4 సువార్తల్లో చెప్పబడి ఉన్నదండి. 4 సువార్తల్లో కూడా అతను ఎంత అపరాధం చేసినప్పటికీ కూడా ప్రభు అతని వైపు చూచినప్పుడు అతనికి పశ్చాత్తాపము కలిగింది. వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు ఆయన క్షమించాడు. అలాగనే ప్రియులారా, మనం ఎలాంటి వ్యాధిగ్రస్తులమైనా, ఎలాంటి శాపగ్రస్తమైన బ్రతుకుని మనం బ్రతుకుచుండినా, ఎలాంటి అధైర్యకరమైనటువంటి సంక్షోభాన్ని మనము అనుసరిస్తూ ఉండినప్పటికీ మన దగ్గర ప్రేమ కలిగి ఉన్న తండ్రి ఉన్నాడు. ఆయన తన కుమారుడైన యేసు ప్రభువారి యొక్క రక్తములో మనల్ని కడిగి తన రాజ్యానికి సిద్ధము చేయవలనని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనలో ఎంతమంది ఆ స్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని ఆదరించి మనకు తను ఇచ్చేటువంటి ఆధిక్యతను పొందవలనని ప్రభు మన వైపు చూస్తూ ఉన్నాడు. మనము యేసు ప్రభు వారి యొక్క స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నామా? ఇంకా యేసు ప్రభు వారిని గాయపరిచేటువంటి స్థితిలో ఉన్నామా అనేది పరిశీలించుకొని
మన స్థితిని మార్చుకొని ప్రభు యొక్క బిడ్డలుగా మనం వెళ్ళవలసి ఉన్నాం. కానీ చాలామంది కూడా ఈ విషయాన్ని మర్చిపోయి ఆత్మహత్యే శాశ్వతమైన జీవం అనుకుంటారు. కానీ ప్రియులారా, అది ఎంత బుద్ధిహీనత అనేది ఆలోచించేటువంటి స్థితిలో లేము. ఎందుకంటే మనుష్యుడు బ్రతకటానికి ప్రయత్నం చేసిన వాడు ధన్యుడే. బ్రతుకు విలువైనటువంటిదే. ఏదో ఒక దినాన చివరి దశకి రావలసి ఉన్నాడు మనుష్యుడు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనేటువంటి దశలు మానవుడు అనుసరిస్తూ ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉండినా కూడా ఆ స్థితిలో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మానవుడు జీవించవలసి ఉన్నాడు. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి భక్తుని యొక్క చరిత్రను చూచి ఉన్నప్పుడు నేను ఏ స్థితిలో ఉండినానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది ఆలోచించవలనని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకొని మన స్థితి బాగున్నదా, మనము ప్రభువు యొక్క రక్తముతో కడుగబడి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తములో మన పాపములను కడిగివేసుకొని పరిశుద్ధాత్ముని ద్వారా దేవునికి దగ్గరగా జీవించినప్పుడు తప్పకుండా ఆయన రాజ్యంలో మనం ప్రవేశించగలం. కాబట్టి ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉండినా కూడా ఆ స్థితిలో ప్రభువుని సంతోషపరచవలసి ఉన్నాం. ఈ రోజున మనం విన్నటువంటి వాక్య భావనలు అన్నీ కూడా యేసు ప్రభు వారిని రక్షకుడుగా ప్రభువు పంపించి ఉన్నాడు. ఆ రక్షకుని యొక్క రక్తములో మన పాపములను కడిగివేసుకొని పరిశుద్ధులుగా మనము జీవించి ఆయన రాజ్యానికి సిద్ధపడవలెనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము ప్రార్థన చేసుకొని ఈ విధమైన పశ్చాత్తాపంతో ప్రభునందు సంతోషపడవలనని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాము. ఘనుడు అయిన దేవ, పరిశుద్ధుడా, ప్రతి మనుషునికి మీరు రక్షణ స్వాస్యాన్ని ఇచ్చి ఉన్నారు. యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపించి ఉన్న దయగలిగిన దేవుడు అని తెలుసుకొని ప్రభు యొక్క మహిమ కలిగిన రక్తములో మేము శుద్ధీకరించబడి మీ బిడ్డలుగా మీ రాజ్యానికి సిద్ధపడేటువంటి భాగ్యము దయచేయండి. పరిపూర్ణమైన తండ్రి, మీ దీవెనలతో మేము ఎల్లప్పుడూ కూడా మీకు ఇష్టలుగా జీవించుటకు సహాయమును దయచేయమని, పరిశుద్ధుడా, మీ యొక్క రాకడలో మేమందరము పాలు పొందటానికి మీ రక్షణ సువార్తను మోసుకొని వెళ్ళుచు వానిలో ఉన్న శాశ్వతమైన జీవాన్ని తెలుసుకొని మీ బిడ్డలుగా జీవించుటకు మీ సాక్షులుగా మమ్మలను ఆశీర్వదించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచు నాము తండ్రి. ఆమేన్.